న్యూస్9 కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఆర్టికల్ 370 అనేది ఎంపిక చేసిన కొన్ని కుటుంబాల వారి ప్రయోజనాల కోసమే ఎజెండా అన్న ప్రధాని నరేంద్ర మోడీ. జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం. అందులో ఎలాంటి అనుమానం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి. చిన్న పిల్లలను అమ్మే ముఠా గుట్టురట్టు. రాచకొండ సిపి తరుణ్ జోష్ వెల్లడి. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా ఒకటే మార్గమని, అది కాంగ్రెస్తోనే సాధ్యమని మాజీ ఎంపీ చింతామోహన్ చెప్పారు. రాష్ట్రానికి తిరుపతిని రాజధానిగా చేస్తేనే రాయలసీమకు న్యాయం జరుగుతోందని అన్నారు. ఈ ప్రతిపాదనను అన్ని పార్టీలు అంగీకరించాలని కోరారు. ఏపీలోని గెలిచిన ఎంపీలందరూ ఇండియా కూటమిలో చేరాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవచ్చంటూ పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు తిరుపతిని రాజధాని చేయాలి అని అంటే ఆ రోజు సంజీవ్ రెడ్డి పట్టుబట్టి కర్నూలుకు తీసుకెళ్లాడు. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్ నుంచి 10 సంవత్సరాల నాడు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా బయటకు వచ్చాం, ఆంధ్రప్రదేశ్. ఈ రోజుకి రాజధాని ఎక్కడంటే ఆకాశంలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తిరుపతి సరి అయినటువంటి రాజధాని నగరం. ఇది అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ ఇష్టమైతే ఏకాభిప్రాయం వస్తుంది. ఖచ్చితంగా తిరుపతిని రాజధాని నగరం చేయాలని నేను చేతులెత్తి అన్ని రాజకీయ పార్టీలను నేను ప్రాధేయపడి అడుగుతున్నాను. ఎందువల్ల ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మంచి రహదారులున్నాయి, స్థలాలున్నాయి. మరి ఎక్కడో ప్రభుత్వ భూములు అవసరం లేదు. తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం. అటు పల్నాడు వాళ్ళకు కానీ, కోస్తా ఆంధ్రకు కానీ, రాయలసీమకు కానీ. రాయలసీమ ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాల్లో మాకేమీ లేదు, ఏ వనరులు లేవు, తినేదానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ, ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను. ఇది చాలా సున్నితమైన సమయంలో తిరుపతిని రాజధాని నగరం చేయమని అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా, నేను ఒక పార్టీకి సంబంధించి కాదు, వ్యక్తిగతంగా చింతామోహన్ గా ప్రాధేయపడి చేతులెత్తి అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను. రెండోది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి ఆ రోజు 25వ తేదీ ఫిబ్రవరి 2014లో 3:30 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఈ 10 సంవత్సరాల్లో సున్నా చుట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది, ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు. ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి తెలియదు. అయ్యా ట్యాక్సులు ఉండవు, పరిశ్రమలు వస్తే కూడా వాళ్ళకి రిబేట్లు ఇస్తారు, ట్యాక్సులు వాళ్ళకి పూర్తి ఎగ్జంప్షన్లు ఉంటాయి, వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అప్పుల్లో, లక్షల కోట్ల అప్పుల్లో నుంచి బయటపడాలంటే మోక్షం, సూక్ష్మమైనటువంటి మోక్షం ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. రాహుల్ గాంధీ గారు చాలాసార్లు చెప్పారు, మేము ప్రత్యేక హోదాని మొట్టమొదటిగా సంతకం పెడతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పారు. కాబట్టి నేను అన్ని రాజకీయ పార్టీలకి ఇంకొక వారంలో అన్ని రిజల్ట్స్ రాబోతున్నాయి. ఈ సమయంలో నేనున్నటువంటి రాబోయేటువంటి 25 లోక్సభ ఎంపీలకు, అన్ని రాజకీయ పక్షాలకు నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, మీరందరూ ఇండియా బ్లాక్ లోకి రండి, ఇండియా బ్లాక్ లోకి రండి. ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రభుత్వంలో మీరు చేరితే రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోతాయి. ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలను నేను ఇండియా బ్లాక్ లోకి రమ్మని నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. సరే, అది గెలిచే వాళ్ళలో బీజేపీ కూడా ఉండొచ్చు, వాళ్ళు 6 చోట్ల పోటీ చేశారు, మరి వాళ్ళని కూడా ఇండియా బ్లాక్ లోకి రమ్మంటున్నారు. అయ్యా రాష్ట్ర ప్రయోజనాలు మిన్న
రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. మేము అడుగుతున్నది బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ఆయన కూడా ఏదో అనుకుంటున్నాడు రాజంపేటలో, ఆయన కూడా రాడు. రాబోయే ఆ బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలన్నీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. అంటే గతంలో తిరుపతి రాజధాని మీద మీరు చేసిన కామెంట్ పట్ల కూడా మీరు మళ్ళీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారని అన్నారు కదా, దానిపైన మళ్ళీ మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛతోనే పత్రికా స్వేచ్ఛ ముందొచ్చారు. ఇది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం. అందరూ కోరుకుంటున్నారు. అన్ని పార్టీలతో నేను మా పెద్దలందరితో నేను మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తాను. అంతకుముందు అగ్రిమెంట్ అంటున్నారు, అంగీకారం. శ్రీబాగ్లో కూడా అగ్రిమెంట్ జరిగింది మద్రాసులో, అమృతాంజనం ఆఫీసులో. అది కూడా ఏం జరిగినా అంగీకారాలు, అది అంగీకారమే. దాన్ని నేను తెలియజేస్తున్నాను. 10 ఏళ్ళు అయిపోయింది, క్యాపిటల్ లేదు, ఆకాశంలో ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఈ సమయంలో తిరుపతి ఒక్కటే మంచిది. అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, వాతావరణం ఉంది, నీళ్లున్నాయి, మరి కావాల్సినటువంటి భూమి ఉంది, కష్టాలు లేవు. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి తిరుపతి గురించి ఆలోచించమని రాజకీయ పార్టీలన్నింటినీ నేను చేతులెత్తి ప్రార్థిస్తాను. సార్, మరి గెలవబోయే పార్టీల్లో టీడీపీ, జనసేన కూడా ఉంటారు. వాళ్ళని మీరు ఆహ్వానిస్తున్నారా? అది మీ ఆహ్వానమా, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆహ్వానమా? నేను తమిళనాడులో కూడా ఇప్పుడే ఈ రోజే మాట్లాడా. మరి అన్ని పార్టీలను నేను అడుగుతున్నా. ఏది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా మాకు అవసరం. ఈరోజు ఫుల్ సపోర్ట్ కావాలి. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రతి పార్టీ దగ్గర పోయి అడుక్కున్నాం. ఆ రోజు 232 సీట్లుంటే ఇంకొక 40 సీట్లు కొరకు. మాకు ఏదన్నా అవసరం వస్తే రావచ్చు. వచ్చినప్పుడు మేము అన్ని పార్టీలని నేను అడుగుతున్నా, వ్యక్తిగతంగా అడుగుతున్నా. అవసరమైతే మా పార్టీ తరఫున కూడా నేను మాట్లాడిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం టీడీపీ పార్టీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన వాసనశెట్టి సుభాష్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ పితాని బాలకృష్ణ ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. 2019 ఎన్నికల అఫిడవిటీలో 2 కోట్ల రూపాయలు ఆస్తిపాస్తులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పారు. 3 కోట్లు వైసీపీకి చేశానని అన్నారు. సాధారణ కానిస్టేబుల్ గా ఉన్న మీరు 16 కోట్లు ఎలా ఖర్చు చేశారని అడిగారు. త్వరలోనే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిజ నిజాలు తేల్చాలని హితవు పలికారు. బీసీ ఓట్లలోని స్థానం సంపాదించుకోలేనప్పుడు నీకు సీటు ఎలా ఇస్తారనుకున్నావు? శెట్టి బలజ కాపు సోదరులు ఒకటిగా ఉంటేనే విజయం సాధ్యపడుతుందని అన్నారు. కొన్ని రోజుల్లోనే మీ పతనాన్ని నువ్వే సరి చూసుకోవాల్సిన వస్తుందంటూ హితవు పలికారు. ఎలక్షన్ అఫిడవిట్లో 2 కోట్లు మీకు కలిగి ఉన్నదని, 27 లక్షలు మీకు అప్పు ఉన్నదని క్లియర్గా అఫిడవిట్లో పొందుపరిచారు. మరి అలాంటిది మీకు 13 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అలాగే అదే సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వాడుకుని 3 కోట్లు ఖర్చు పెట్టించారని కూడా చెప్పడం జరిగింది. అంటే సుమారు 16 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఈ 16 కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ అవినీతి చేస్తే వచ్చాయి? మీరు వృత్తిరీత్యా మీరు ఉద్యోగం చేసుకుంటామన్నారు ఒక కానిస్టేబుల్గా. మరి ఒక కానిస్టేబుల్ 16 కోట్ల ఆస్తి గడించేసాడు, ఖర్చు పెట్టేశాడంటే ఆయా సొమ్ము నీకు ఎక్కడది? ఎవరికి చెప్తున్నారు ఈ కథలంతా? మిమ్మల్ని ఎవరు ఖర్చు పెట్టమన్నది ఎవరు? అని మీరు ఖర్చు పెట్టింది ఏది? మనం ఒక విషయాన్ని ఒక డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీ మీద ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరగాల్సిందే. ఎందుకంటే ఖర్చు పెట్టింది 16 ఉందంటే ఇంకెన్ని 100 కోట్లు ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది నిజంగా అది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఖచ్చితంగా రైడ్ చేసి చూడాలి. అలాగే కాపు సెట్టి బల్జలు కలిపేస్తానని ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు అని చెప్తా ఉన్నారు. మరి తమరు 2019 ఎలక్షన్లో మొట్టమొదటి సీట్ ఇచ్చింది ఒక సెట్టి బల్జీకని గర్వంగా చెప్పుకోవచ్చని మీరు ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పితాని నోరు అదుపులో పెట్టుకో జన సైనికులు ఆరోపణ. ఓ టీవీ ఛానల్ డిబేట్లోని పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ చేసిన వైసీపీ నాయకుడు పితాని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన జన సైనికులు ఫైర్. ముమ్మిడివరం శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుదటి జమ్మి ఆధ్వర్యంలో జన సైనికులు ప్రెస్ మీట్. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోకుండా వైకాపాలో చేరిన నీవు జనసేనాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ తగ్గి పొత్తు కోసం త్యాగాలు చేస్తే స్వప్రయోజనాల కోసం ఏ ఎండకా గడుగు పట్టడం పీతానికే చెల్లిందని జన సైనికులు అన్నారు. జన సైనికులంతా కుల మతాలకు అనుగుణంగా నడుస్తుంటే కులాల మధ్య చిచ్చుపెట్టేలా పీతాని వ్యాఖ్యలు దారుణమని వాపోయారు. జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి 2019లో టికెట్ ఇచ్చి మిమ్మల్ని అంతలా గౌరవించి రోజు చేస్తే ఆయనపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కుక్కలాగా సేవ చేసిన వైసీపీ పార్టీకి మిమ్మల్ని వాడుకుని వదిలేసి ఇచ్చి పొమ్మని గెంటేస్తే ఆ రోజు కొంతమంది జనసేన పార్టీ నాయకులందరూ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లి మీకు ఆ రోజు 2019లో మీకు టికెట్ ఇచ్చేలా చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని హక్కును చేర్చుకుని ఆయన ఎక్కడ పోటీ చేస్తారో తెలియకుండా మీకు మొట్టమొదటి టికెట్ ఇచ్చి మిమ్మల్ని ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే మీరు ఆయన్ని ఆ పార్టీని ఒక పనికిమాలిన పార్టీగా ఒక కుక్కల చింపిన కూటమిని ఒక కుక్కల చింపిన విస్తరగా మీరు అభివర్ణించడం అన్నది అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ కూటమి కుక్కలు చింపిన విస్తరం ఏంటో రేపు రాబోయే 4వ తారీఖున తెలుస్తుంది. ఎవరు ఎక్కడ ఉంటారన్నది ప్రజలు తెలుసు. అదే కాకుండా మొన్న మీరు ఇంకో డిబేట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సతీమణి కేంద్ర హోంశాఖకి దీని మీద కంప్లైంట్ ఇచ్చిందని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడారు మీరు. అదే ఆయన సతీమణి మొన్న ఎలక్షన్కి ఆవిడ కలిసి ఓటేయడానికి వచ్చారు. మరి మీ మాటలు వింటుంటే ప్రజలకి ఇతనికి అసలు బుర్ర ఉంటుందా లేదా? ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తారు? జిఆర్కే బాలకృష్ణ జమి, రాష్ట్ర పంచాయతీరాజ్ జనరల్ సెక్రటరీ, జనసేన పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నిన్న 28వ తారీఖున ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో పితాని బాలకృష్ణ గారు, వైసీపీ నాయకులు పితాని బాలకృష్ణ గారు, అది ఓన్లీ చీఫ్ సెక్రటరీ గారు మీద ఆరోపణల మీద పెట్టిన డిబేట్ అది. కానీ ఆ డిబేట్లో కూడా మరి ఆయన విచక్షణ తగ్గి వేరే మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఆ వ్యాఖ్యల్ని ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మేము చాలా రోజుల నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మరి చెట్టిబెల్జీ సామాజిక వర్గం అంతా మా సోదరులాగా ఎప్పుడు కూడా చూసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు చాలా గౌరవమైన, నాకు 40 సంవత్సరాల్లో నన్ను ఎన్నో పదవుల్లో నా వరకు వ్యక్తిగతంగా చూస్తే మరి చెట్టిబెల్జీల రుణం నేను తీర్చుకోలేంత నాకు మేలు చేసిన కులం ఏదైనా ఉందంటే సామాజిక వర్గం, చెట్టిబెల్జీ సామాజిక వర్గం. నాకు అత్యంత ఆప్తులుగా ఉన్న కుడుపుడు ప్రభాకరరావు గారు ఏ విషయం మీదైనా ఏదైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి ఆ పని చేయడం కానీ, లేకపోతే చిట్టబ్బాయి గారు కానీ, లేకపోతే దొమ్మిడి నాగేశ్వరరావు గారు కానీ, ఇక్కడ మాకు స్థానికంగా కుడుపుడి మన గుత్తుల సాయి గారు కావచ్చు, ఇలాగ అందరితో స్నేహ సంబంధం ఉన్న, ఈ రోజుల్లో ఉన్న అమలాపురంలో ఉన్న మన చెల్లిపోయిన సీన్ గారు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది అందరితో మంచి సంబంధాలు ఉన్న, అందరితోటి సంబంధాలు ఉండే వ్యక్తులు అంతా కూడా మరి ఎంచేతనో అసలు ఆ రాజకీయ పరిణితి లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ, గతంలో కూడా ఎందుకు మనం ఎవరిని విమర్శించకూడదు బాలకృష్ణ గారు, మనం ఏం చేస్తామో చెప్పాలి, మనం ఏం చేయగలిగో చెప్పాలి, మన పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలో చెప్పాలి, ఈ రకంగా ముందుకు వెళ్ళాలి తప్పించి వేరే మనం విమర్శలు చేయడం అంత మంచిది కాదు అని ఎప్పుడు చెప్పినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎదర పార్టీని విమర్శించడం, ఎదర అధ్యక్షులను విమర్శించడం అది రాజకీయానికి లక్షణం కాదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో చిత్తశుద్ధిగా పనిచేయడం ఒకటైతే, స్నేహంగా అందరితో స్నేహంగా ఉండటం రెండోది. అది రాజకీయాలకు చాలా అవసరం, చాలా ఆరోగ్యకరం కూడా. కానీ ఆయన విచక్షణ జ్ఞానం తగ్గి మరి ఆ రకంగా మాట్లాడటం, నేను సంబోధించడం కానీ, కళ్యాణ్ గారు ఒక ఏపీలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పైన ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన హైకోర్టులోని అప్పీల్ చేస్తామని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ ఫామ్ పైన గెజిటెడ్ సంతకం లేకుంటే దాన్ని తిరస్కరించాలని డిమాండ్ చేశారు. దేశం మొత్తం ఒక నిబంధన ఉంటే ఏపీలో ప్రత్యేక రూల్స్ ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. కూటమి నేతలు చెప్పినట్లుగా ఏపీలోని ఈసీ పనిచేస్తోందని ఆయన దీనిపైన సిఈసికి ఫిర్యాదు చేస్తామంటూ వెల్లడించారు. అమలాపురం 29వ వార్డులో నివాసం ఉంటున్న దళితుడు తాళ్ల పల్లేశ్వరరావు కుటుంబం వెలివేతపైన చర్యలు తీసుకోవాలని విరసం ఐక్యవేదిక నాయకులు డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లేశ్వరరావు కుటుంబం పోలీసు రక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవడం, ఆ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై మీడియాలో వచ్చిన కథనాలను చూసి విరసం ఐక్యవేదిక స్పందించి అమలాపురం రావడం జరిగిందని చెప్పారు. అమలాపురంలో నివాసం ఉంటున్న తాళ్ల పల్లేశ్వరరావు కుటుంబం గత 5 సంవత్సరాలుగా ఒంటరిగా వెలివేతకు గురైనట్లుగా మా సంఘం దృష్టికి వచ్చింది. వెంటనే మేము బాధిత కుటుంబంతో మాట్లాడి వారి సమస్యను జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు. స్వేచ్ఛగా వినియోగించుకునే ఓటు హక్కును అంతరాయం కలిగించడం ఎస్సీ ఎస్టీ పీఏఓ నేరం అని అన్నారు. వీరు ఇంతవరకు చేయవలసిన రోడ్డును కుల వ్యవస్థతోనే మధ్యలో ఆపివేయడం జరిగిందని, మంచినీటి సౌకర్యం కూడా నిలిపివేశారని, ఇది పూర్తిగా కుల వివక్ష అని అన్నారు. చాప్టర్ 2 సెక్షన్ 3 ప్రకారం పూర్తిగా సాంఘిక బహిష్కరణ. ఇది తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి సంవత్సరాల తరబడి కుల వివక్ష వెలివేతకు గురైన పల్లేశ్వరరావు కుటుంబాన్ని జనజీవన స్రవంతిలో కలిపి వారికి ఉపశమనం కల్పించాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోని రేపు తిరుపతిరావు, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలు తెలుసుకునే నిమిత్తం రావడం జరిగింది. మరి ఇక్కడ చూసిన తర్వాత వివక్ష అనేది ఇక్కడ చెప్పగా మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మరి అధికారుల దగ్గరికి ఏదైతే ఇప్పుడు ఇది జరుగుతుందో అదంతా కూడా పట్టుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి సార్కి అధికారులను తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోడ్డు విషయం మరి 72 మీటర్లు రోడ్డు గ్రాంట్ చేసిన తర్వాత 62 మీటర్లు ఇక్కడ ఉన్నటువంటి 29వ వార్డు ఏదైతే పల్లేశ్వరరావు గారు ఇల్లు ఉందో ఈ అంశం మీద నిన్నంతా మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి విరసం ఐక్యవేదిక అసలు వాస్తవ నిజాలు తెలుసుకుని ప్రభుత్వ అధికారులకి ఇది విజ్ఞప్తి చేద్దామని చెప్పి విరసం ఐక్యవేదిక తరఫున వస్తున్నాం. ఆ పేరు డాక్టర్ బూసి వెంకటరావు, ఈవిడ సుజాత, ఈయన స్థానిక నాయకులు రేవి తిరుపతిరావు గారు, ఓంకార్ గారు, అలాగే బాధితులు. ఇది ముందుగా కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళని వివరాలు అడిగిన తర్వాత మేము వాటితో ఏకీభవించాం. ఇది ఖచ్చితంగా కుల వివక్షగానే మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలందరూ తిరగడానికి నిర్మించినటువంటి రోడ్డు ఏదైతే ఉందో దాంట్లో దళితులని రావడానికి వీల్లేదని చెప్పి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అడ్డంకులు కల్పిస్తే అది 3(1)(y) అండ్ (z) క్లాజుల ప్రకారం అట్రాసిటీ నేరం. అలాగే అత్యంత ముఖ్యంగా వెలుగులోకి వచ్చింది జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు స్పందించి వీరిని భద్రతా మధ్య ఓటింగ్ ఎప్పుడైతే తీసుకెళ్లారో చాలా అరుదైనటువంటి సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎంత నవనాగరిక సమాజంలో, ఎంత చైతన్యవంతమైనటువంటి జిల్లా కేంద్రంలో ఒక దళిత కుటుంబం ఓటు వేయటానికి భయపడింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం, వారు పోలీసు బందోబస్తు ఇవ్వటంలోనే ఇక్కడ పరిస్థితి మనకు అర్థమవుతుంది. అది కూడా 3(1)(l)(a) కింద అట్రాసిటీ నేరంగా పరిగణించబడాలి. ఎప్పుడైతే ఇక్కడ పోలీసు అధికారులు వీళ్ళ దగ్గర నుండి తీసుకెళ్లి ఓటు వేయించారో ఆ మరుసటి రోజే దీని మీద విచారణ జరిపి ఏ పరిస్థితులు అయితే వీళ్ళ ఓటుకి రాకుండా చేశాయో వారి మీద ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక పోలీసు యంత్రాంగానికి ఉంది. దీనికి మూలం ఏది ఉంది అని వచ్చినప్పుడు ఈ రోడ్డు సంగతి ఏదైతే ఉందో దీని మీద మున్సిపల్ యంత్రాంగం కానీ అలాగే అట్రాసిటీ మీద జిల్లా అట్రాసిటీ చైర్మన్ అయినటువంటి కలెక్టర్ గారు కానీ ఇప్పటికే విచారించి ఉండాలి. ఇంతవరకు అటువంటి విచారణ జరిగినట్టుగా
మాకైతే అనిపించలా. నిజానికి నిన్న మీ ద్వారా వచ్చినటువంటి సంచలన వీడియోలు వార్తలు ఆధారంగా మాకు కూడా ఉన్నటువంటి పరిచయం మేరకు మేము వాటిని ఎస్సీ కమిషన్ వారికి పోస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో మనకు ఒక రీజనల్ ఆఫీస్ ఉంది. ఇక్కడ ఏపీకి తెలంగాణకి సంబంధించిన మెంబర్ అక్కడ ఉంటారు. ఆ మెంబర్ ఢిల్లీలో కూడా ఉంటూ ఉంటారు. కానీ అక్కడ కంటిన్యూగా ఉండేది ఒక ఐఏఎస్ ఆఫీసరు జి సునీల్ కుమార్ గారు ఉంటారు. వారు ఇవన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు. వారు వెంటనే చూసి ఇది చాలా ఖచ్చితంగా ఇది సోషల్ బాయ్కట్ అని చెప్పి వార్తలు వచ్చే మేము కూడా దాన్ని ఫీల్ అవుతున్నాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది, సోషల్ బాయ్కట్ ఏ రూపంలో జరిగింది, ఎఫ్ఐఆర్ అయ్యిందా, ఎవరిని మీరు బాధితులుగా నిందితులుగా గుర్తించారని చెప్పి మాకు వెంటనే సమాచారం ఇవ్వమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వారు లెటర్ పంపించడం జరిగింది. ఆ లెటర్ కాపీని మనం రిక్వెస్ట్ చేస్తే మనకు కూడా ఇచ్చారు, మీకు అందజేస్తాం. అంటే ఇప్పుడు మేము అడిగేది జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించినప్పటికీ ఈ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఇంకా స్పందించకపోవడంలో ఏమిటి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం? సంవత్సరాల తరబడి ఈ వివక్ష ఇలా కొనసాగుతూ ఉంటే మనం సమాజంలో ఉన్నామా అనేది ఒకసారి పరిశీలించుకోవాలి. ఈ సమస్యని ఈ బాధితులతో తీసుకుని విధ్వంసం ఐక్యవేదిక కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. వారికి వినతిపత్రం ఇచ్చిన తర్వాత వారి చర్యలు చూసి తదుపరి రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో చట్టాన్ని కాపాడేవి, అది ఎస్సీ కమిషన్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, లేదా ఉన్నత స్థాయి న్యాయస్థానం కావచ్చు, ఎక్కడికైనా సరే బాధ చెప్పుకునేటువంటి సౌకర్యం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఆ ప్రయత్నం మాత్రం మేము చేయక తప్పదు. అక్కడ వరకు వెళ్లకుండా ముందుగానే అధికారులు స్పందించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడిందని, వృత్తిపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందున జర్నలిస్టు సమాయత్తమై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ అమలాపురం నియోజకవర్గ మహాసభ అమలాపురం ప్రెస్ క్లబ్లోని నిర్వహించారు. ఈ మహాసభకు గాను ముఖ్య అతిథిగా హాజరైన ఆంజనేయులు మాట్లాడారు. జర్నలిస్టులకు ఇవ్వాల్సిన రాయితీలను కల్పించే విషయంలోన రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయంటూ విమర్శించారు. జర్నలిస్టుల హక్కులు అయిన యాక్రిడేషన్లు ఇవ్వడంలో అనేక అడ్డంకులకు సృష్టించడం దారుణమని వాపోయారు. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనూ ప్రభుత్వాలు తాత్సర్యం చేస్తూ జర్నలిస్టులను మోసగిస్తున్నాయి తప్ప ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మాత్రమే ఉద్యమించి ఉందని గుర్తు చేశారు. పత్రికలకు ఛానళ్లకు అతీతంగా అందరినీ కలుపుకొని వెళ్ళి వారి సమస్యలను ముందు నడిపించడం వల్లే మనకి యూనియన్కి ఒక గుర్తింపు అంటూ వచ్చింది. మిగతా యూనియన్లు మనం ఏమన్నా రాష్ట్రాలు మనకి గుర్తింపు ఉంది. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అంటే ఒక గౌరవంగా చూసి వాళ్ళని దేనికైనా గురించి మాట్లాడడం, లేకపోతే మన ఇచ్చిన సమస్య మీద పరిష్కరించి చర్చించడం అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా అంజలి గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పత్రిక మన విలేకరుల సంస్థ ఏమన్నా కూడా దాన్ని వివరించడం కూడా జరిగింది. మన భద్రత కోసం మనం ఒక యూనియన్ అనే సభ్యులుగా ఏర్పడి అందరికీ ఒకసారిగా బీమా చేయించుకోవడానికి దాని నుంచి కూడా సంఘం కృషి చేస్తూ ఉన్నది. సభలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా నా అభినందనలు, నమస్కారాలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్లో 2 మోడ్యూల్స్తో ఫెడరేషన్ ఆలోచించి, ఒకటి హక్కుల సాధన, 2 వెల్ఫేర్. ఈ రెండింటిని 16 ఏళ్ల క్రితం ప్రారంభించిన సంఘం ఈ రోజుకి వాళ్ళు 70% కాన్సెప్ట్ నుంచి ఏ మీటింగ్ పెట్టినా కాన్సెప్ట్ వచ్చేవారు. ఎందుకు వచ్చేవారంటే ఇక్కడ చైతన్యం ఎక్కువ, నెక్స్ట్ అవగాహన చేసుకునే కెపాసిటీ కూడా ఉన్న డైవర్సిటీ కానీ ప్రజలు కానీ ఉంటారు. నేను సంఘం ఈ మధ్యలో ఇది అవగాహన కోసం
ఈ నెల 19వ తారీఖున జరిగిన మహిళా హత్యను ఛేదించిన తుని పోలీసులు. తుని మండలం రాజుల కోతూరు హైవే వద్ద 19వ తారీఖు జరిగిన మహిళా హత్య కేసును చాకచక్యంగా తుని పోలీసులు ఛేదించారు. కేశవరం డెక్కన్ కంపెనీలోని ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి మొదటి నుంచి వ్యభిచారానికి అలవాటు పడి ఆ రోజు కూడా అదే విధంగా మద్యం సేవించి సెక్స్ వర్కర్గా ఉన్న మృతురాల్ని తన అద్దెకు నివాసం ఉంటున్న ఇంటి వద్దకు తీసుకువెళ్లాడు. అయితే మృతురాల్ని సహజ సెక్స్ కాకుండా ఓరల్ సెక్స్ కు బలంతో చేయడంతో తన నిరాకరించి పెద్దగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారికి ఎక్కడ తెలిసిపోతుందని భయంతో మృతురాల్ని చంప మీద ముఖం మీద గట్టిగా కొట్టగా ఇంకా పెద్దగా కేకలు వేస్తూ ఉండటంతో ఎలాగైనా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో 2 చేతులతో మెడ గట్టిగా పట్టుకుని నొక్కడంతో మృతురాలు ఊపిరాడక చనిపోయింది. హత్య ఆనవాలు తెలియకుండా ఉండటం కోసం శవం బయట పడివేయాలని ప్లాస్టిక్ టేబుల్తో చేతులకు నడుముకు చుట్టి మరీ తెలుపు దుప్పటిలోని చుట్టి ఆ శవాన్ని NH-16 మీదుగా రాజుల కొత్తూరు గ్రామ శివారు టి వెంకటాపురం వెళ్ళు గ్రావెల్ రోడ్లలో పడవేసి వెళ్లిపోయినట్లుగా తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ SVV మూర్తి తెలియజేశారు. విషయాలంతా ఉండేటువంటి ఇంపార్టెన్స్ని బట్టి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారు శ్రీ ఎస్ సతీష్ కుమార్ IPS సారు, అదేవిధంగా పెద్దాపురం DSP గారి ఆధ్వర్యంలో తుని రూరల్ స్టే అయినటువంటి నేను మరియు మా సర్కిల్ SIs 4 తుని రూరల్, కోటనందూరు, తొండంగి, అదేవిధంగా తుని టౌన్ SI విజయబాబు, కోరంగి SI రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో 4-5 టీంల కింద ఫామ్ చేసి ముందుగా ఆ మహిళని గుర్తించడం జరిగింది. ఆమె సీలేరు దగ్గర GKV అని చెప్పి తెలియటం జరిగింది. తర్వాత ఆమె గత సుమారు 10 నెలల నుండి తుని బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొద్ది పడుపు వృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. ఆ క్రమంలో పరిచయమైనటువంటి ఈ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతను గతంలో ఈ అమ్మాయితోటి 4-5 సార్లు పరిచయం ఉంది. ఆ పరిచయం మీద 18వ తారీఖు నైటు ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్ళటం, పాయకరాపేటలో తన సెక్స్ కోరిక తీర్చుకునే క్రమంలో ఆమె తను అనుకున్నట్లుగా సహకరించలేదని చెప్పి, కొద్దిగా అన్యాచురల్ సెక్స్ ఏదో చేయకపోతే సహకరించలేదని చెప్పి ఆమె తిరగబడి కేకలే వేస్తుందని చెప్పి కొట్టి తర్వాత 2 చేతులతోటి గొంతు నిలిమి చంపడం జరిగింది. ఇది ఒక బ్రోటల్ మర్డర్ అయి ఉంది. అతను కూడా ఒక విద్యావంతుడే, BSc కెమిస్ట్రీ చేసి ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మా టీమ్స్ పనిచేసినట్టు వర్కౌట్ చేసినటువంటి విషయం మీద, అదేవిధంగా ఆద్యంతం CC కెమెరాస్ ఇంకా కొంత టెక్నాలజీ అది కూడా ఉపయోగించి ముద్దాయిని ట్రేస్ చేసి నిన్న మధ్యాహ్నం 2 గంటలకి అరెస్ట్ చేసి హత్య చేసిన తర్వాత అతను ఆ మృతదేహాన్ని ఒక టేప్తో, ప్లాస్టిక్ టేప్తో చుట్టి ఒక ట్రావెల్స్ బ్యాగ్, ఒక బ్లాక్ కలర్ ట్రావెల్స్ బ్యాగ్లో పెట్టుకుని తన స్నేహితుడు స్కూటీ మీద తీసుకెళ్ళి అక్కడ పాడేయటం జరిగింది. ఈ కేసును మేము డిటెక్ట్ చేయడానికి అదే ప్రధాన ఆధారం. అవి కూడా ఆ స్కూటీని, అదేవిధంగా ఆ ట్రావెల్స్ బ్యాగ్ని, ఆ టేప్ని, సంబంధించినటువంటి దుస్తులు అన్నీ కూడా దర్యాప్తు నిమిత్తం మేము సీజ్ చేయడం జరిగింది. ఏ ప్రాంతానికి చెందినవారు? అతను నేటివ్ ప్లేస్ ఖమ్మం జిల్లా మధుర. అతను దాదాపుగా 2011 నుంచి ఇక్కడే జాబ్ చేస్తూ ఇక్కడే ఉంటున్నాడు, పాయకరాపేటలో ఉంటున్నాడు. ప్రజెంట్ డెక్కన్ కంపెనీలో పనిచేస్తున్నారు. నందిగం ప్రవీణ్. ఎవరో వెనకాల కూర్చుంటే వెళ్తుంటే అతను పడిపోయాడు. దాని మీద 304A కేసు ఒకటి ఉంది. ఆ కేసు కూడా ఇంకా కోర్టు పరిధిలో ఉంది. పిఠాపురంలో స్టిక్కర్ల వార్ కాకరేపుతోంది. స్థానికంగా కొంతమంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపైన మా ఎమ్మెల్యే పవన్ అంటూ రాయించుకుంటున్నారు. అటు వైసీపీ అభిమానులు మాత్రం డిప్యూటీ సీఎం వంగ గీత అంటూ స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీక్స్ చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లోని నిలిచినట్లయింది. ఎవరి నమ్మకంతో వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని హడావిడి చేస్తున్నారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ లతాకుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గ వివిధ కూడలి ప్రాంతాల్లో నాగాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు 100కు పైబడి వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా పెద్దాపురం సిఐ వై రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ సురేష్ గారు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక 25 ప్రాంతాల్లో నాకాబందీ వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో, అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వీళ్ళందరినీ కూడా దాదాపు సుమారు 100 నుంచి 110 వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము రాబో 4వ తారీఖున జూన్ 4వ తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మైనర్ డ్రైవింగ్లో ఏదైనా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు దాకా కూడా ఎలక్షన్ కూడా అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది జరుగుతుంది. జాతీయ రహదారిపైన అంబులెన్స్ లారీ ఢీకొన్నాయి. పిఏపల్లి మండలం శివారులోని జాతీయ రహదారి పత్తిమేలు పక్కన ఎదురెదురుగా వచ్చిన లారీ అంబులెన్స్ ఢీకొని మంటలు అంటుకున్నాయి. 2 కాలిపోయాయి. లారీ డ్రైవర్, క్లీనరు ఇద్దరు లారీ దునికి ప్రమాదం తప్పించుకున్నారు. అంబులెన్స్ డ్రైవర్ శేఖర్ మంటలు అంటుకుని ఉండగా రైతులు వచ్చి బయటకు తీసి వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు. గుడిపల్లి ఎస్ఐ నరసింహులు కేసు దర్యాప్తు చేస్తున్నామంటూ తెలిపారు. ఎండుతున్న వరి నారు మొదలు ఆందోళనలో రైతన్నలు. గత ఆదివారం సంభవించిన భారీ గాలివానకు రుద్రూర్ మండల వ్యాప్తంగా భారీ చెట్లు విరిగి కరెంటు తీగలు స్తంభాలపైన పడడంతో మండల వ్యాప్తంగా కరెంటు లైన్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటి నుంచి విద్యుత్ శాఖ వారు మరమ్మతులు చేస్తూ కరెంటు పునరుద్ధరణ చేస్తున్న కొన్ని ప్రదేశాల్లో భారీ లైన్లు స్తంభాలు తెగిపడటంతో మరమ్మతులో పనులు కొనసాగుతున్నాయి. రైతన్నలు వర్షాకాలం పంట కోసం వేసుకున్న వరి నారుమడులు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నలు ఆందోళనలో ఉన్నారు. కొన్ని ప్రదేశాల్లో కాలువలో ఉన్న నీళ్లను తోడుకుంటూ వరి నారుమడులను బతికించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క విద్యుత్ శాఖ వారి ప్రయత్నం, మరోపక్క రైతన్నల ప్రయత్నాలు సఫలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.